హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 4 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఆల్రెడీ 9th క్లాస్ మ్యాథ్స్లోనో 8th క్లాస్ మ్యాథ్స్లో ఐడియా లేదు, 9th అనుకుంటా. పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2 వేరియబుల్స్. ఓకేనా, వేరియబుల్స్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్ఫాబెట్స్ A to Z ఉన్న వాటిని ఏంటంటే వేరియబుల్స్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? డిగ్రీ 1 ఉన్న ఈక్వేషన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. డిగ్రీ 1 అంటే సపోజ్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ ఈక్వల్ టు సి. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ అనుకోండి. డిగ్రీ 1 చూడండి, పైన డిగ్రీ ఎంత ఉంది? 1 ఉంది. ఇలా 1 ఉన్న డిగ్రీని ఏమంటారంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, ఈ డిగ్రీ 1 ఉన్న దాన్ని ఏమంటారు అంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఓకేనా, తర్వాత ఇలా డిగ్రీ, ఇప్పుడు అదే 2 ఈక్వేషన్స్ ఉన్నాయనుకోండి. 2 ఈక్వేషన్స్ ఉంటే దాన్ని ఏమంటానంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. 2 ఈక్వేషన్స్ అంటే సపోజ్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏమంటే 2 ఈక్వేషన్స్ ఉండాలి. సపోజ్ చూడండి, 8x ప్లస్ 3y ఈక్వల్ టు 10, 4x మైనస్ 2y ఈక్వల్ టు 8. ఇదంతా ఇంట్రడక్షన్. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. దీన్ని ఏమంటాం? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఓకేనా, ఇలా వీటిని లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? డిగ్రీ ఉన్న వాటిని లీనియర్ ఈక్వేషన్ అంటాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే టూ ఈక్వేషన్స్ ఉన్నదాన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. దీన్ని ఇంకో దాంట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే సపోజ్ a1x b1y ఈక్వల్ టు c1, a2x ప్లస్ b2y ఈక్వల్ టు c2. ఓకేనా, లీనియర్ ఈక్వేషన్స్. ఇవేంటి? 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, x y 2 వేరియబుల్స్. సపోజ్ 2x ప్లస్ 4 ఈక్వల్ టు 8. ఇది ఒక ఈక్వేషన్ అనుకోండి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉంది. దీన్ని ఏమంటామంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఓకేనా, 2 వేరియబుల్స్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. 1 వేరియబుల్ ఉంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. ఓకేనా, అదే 2 ఈక్వేషన్స్ ఉంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటాం. అలాగే ఇప్పుడు చూడండి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సపోజ్ ఈ వేరియబుల్స్ అనేవి మారినాయి అనుకోండి. సపోజ్ చూడండి, 8x ప్లస్ 3y ఈక్వల్ టు 10, 4p ప్లస్ 2q ఈక్వల్ టు 8. ఇది ఏంటంటే ఇట్స్ నాట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఎందుకంటే చూడండి, ఇక్కడ వేరియబుల్స్ వేరు, ఇక్కడ వేరియబుల్స్ వేరు. సేమ్ వేరియబుల్స్ ఉండాలి. సేమ్ వేరియబుల్స్ ఉంటే అదేంటంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఇక్కడ చూడండి, సేమ్ వేరియబుల్స్ లేనందువలన ఇట్స్ నాట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఓకేనా, ఇది పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ కాదు. ఓకేనా, ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ చెప్తాను. చూడండి, ఏంటంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అయితే ఓన్లీ 1 సొల్యూషనే ఉంటుంది. ఓకేనా, లీనియర్ ఈక్వేషన్ ఓన్లీ 1 వేరియబుల్తోనే ఉందనుకోండి. సపోజ్ 1 వేరియబుల్తో ఉంటే 1 సొల్యూషన్ మాత్రమే వస్తుంది. అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అయితే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇదేంటి 1 సొల్యూషన్ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అంటున్నారు, ఏంటి అర్థం కావట్లేదు అంటే మీకు సంస్థలోకి వెళ్తున్నప్పుడు ఇంకా అంటే ఎక్సర్సైజ్ చెప్తాను కదా, ఇది ఓన్లీ ఇంట్రడక్షనే. ఎక్సర్సైజ్ చెప్తున్నప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏంటి 1 వేరియబుల్ ఉంటే 1 అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అయితే 1 సొల్యూషనే. 2 వేరియబుల్స్ అంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సపోజ్ ఇప్పుడు నేను ఇంకో ఏంటంటే 4x ప్లస్ 5y ఈక్వల్ టు 10, 9x ప్లస్ 2y ఈక్వల్ టు 3. ఇలా సమ్ ఈక్వేషన్స్ ఇచ్చారు. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఒక సమ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు గ్రాఫ్ ద్వారా చూసుకుంటే మీకు దీని గ్రాఫ్కి సంబంధించిన ఇంట్రడక్షన్ అనమాట. గ్రాఫ్ ద్వారా చూసుకుంటే ఇంట్రడక్షన్ అంతా ఒక దాంట్లో ఉండాలని నేను చెప్తున్నాను. 3 టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇలాగా అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఇక్కడ ఏంటి, మధ్యలో కామన్ పాయింట్ ఉంటుంది. కామన్ పాయింట్. ఓకేనా, దీనికి పేరు ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్.
ఇంటర్సెక్టింగ్ లైన్స్. దీని ఒక ఈక్వేషన్ ఎలాంటిది, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అండ్ దీన్ని యూనిక్ సొల్యూషన్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం, యూనిక్ సొల్యూషన్. దీన్ని యూనిక్ సొల్యూషన్ అని కూడా పిలుస్తాం అన్నమాట. నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ ఎలా ఉంటుంది అంటే ప్యారలల్ లైన్స్ ఇలా వస్తాయి. ఓకేనా, అంటే ఏది దేన్ని టచ్ అవ్వవు. 2 ఈక్వేషన్స్, ఇక్కడ 2 ఈక్వేషన్ దీని గ్రాఫ్ ద్వారా చేస్తే ఒక ఈక్వేషన్కి ఇలా లైన్ వచ్చింది, ఇంకో ఈక్వేషన్కి ఇలా లైన్, మధ్యలో కామన్ పాయింట్ అనేది ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా. ఓకేనా, దాన్ని ఏమంటామంటే ఇంటర్సెక్ట్. అంటే a1/a2 అంటే ఇది a1 ఇది a2, b1 b2, c1 c2. చూడండి a1 a2 నాట్ ఈక్వల్ టు b1/b2, ఈ రెండు ఈక్వల్గా ఉండవన్నమాట. నెక్స్ట్ సెకండ్ గ్రాఫ్ విధానం ఎలా ఉంటుందంటే ఇవి ఏంటంటే ప్యారలల్ లైన్స్. ఇవి వచ్చేసి ఏంటంటే ప్యారలల్ లైన్స్గా ఉంటాయి. అంటే చూడండి దీన్ని ఒక ఏంటి ఎలా ఉంటుంది ఫామ్, a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఇక్కడ నాట్ ఈక్వల్ టు c1/c2 కూడా అనొచ్చు. అంటే దేనికి ఈక్వల్ అనేది అవ్వదు. ఇది a1/a2 ఈక్వల్ అవుతుంది b1/b2, కానీ b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. దీనికి ఏంటంటే నో సొల్యూషన్, దీనికి ఎటువంటి సొల్యూషన్ ఉండదు, నో సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ అంటే కోయిన్సైడ్ లైన్. అంటే రెండు ఈక్వేషన్కి ఒకటే ఉంటుంది అన్నమాట, కోయిన్సైడ్ లైన్ అంటారు. దీన్ని ఏమంటాం, కోయిన్సైడ్ లైన్. దీని యొక్క ఫామ్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అన్నీ ఈక్వల్గా ఉంటాయి. దీనికి ఏంటంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్ఫినైట్ సొల్యూషన్. ఇది గ్రాఫ్ యొక్క ఇంట్రడక్షన్. ఓకేనా, ఇలా 3 రకాల గ్రాఫ్ కింద వస్తుంది. ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో గ్రాఫ్కి సంబంధించింది ఇది. ఇది మీకు ఇంకా సమ్స్లోకి వెళ్తున్నప్పుడు ఈ ఇంట్రడక్షన్ అనేది ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, అందుకే ఇంట్రడక్షన్ అని చెప్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్రై దిస్ చూద్దాం. ఓకేనా, పేజ్ నెంబర్ చూడండి, ట్రై దిస్ ఎక్కడ ఉందో, అంటే ఈ ఇంట్రడక్షన్ సంబంధించింది ట్రై దిస్ ఏమైనా ఉంటే చేద్దాం. సపోజ్ పేజ్ నెంబర్ ఎంత, ఇక్కడ ఎక్కడైనా ట్రై దిస్ ఉందా, చూడండి ఇక్కడ చూడండి ట్రై దిస్ పేజ్ నెంబర్ 75లో ట్రై దిస్ ఇక్కడ ఉంది. ఫస్ట్ సమ్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈక్వేషన్ ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. ఇందులో ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అంటున్నాడు. అంటే నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇందులో లీనియర్ ఈక్వేషన్ కానిది ఏంటో చెప్పమన్నారు. లీనియర్ ఈక్వేషన్ అంటే మీకు ఏం చెప్పాను, డిగ్రీ ఉన్న వాటిని చూడండి, డిగ్రీ ఉన్న వాటిని లీనియర్ ఈక్వేషన్ అంటాం. డిగ్రీ ఇక్కడ అన్నిటికీ చూడండి డిగ్రీ 1 ఉంది. ఈ థర్డ్ వన్ చూడండి డిగ్రీ వైకి డిగ్రీ 2 ఉంది. సో ఇందులో ఏంటి మనకి సి వచ్చేసి ఈజ్ నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. చూడండి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, ఒకే వేరియబుల్ ఉన్నది ఇందులో ఏంటి, ఇక్కడ చూడండి 2 వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ వై. దీనికి చూడండి టీటీ ఒకే వేరియబుల్ ఉంది, దీంట్లోనే ఒక వేరియబుల్ ఉంది, దీంట్లోనే ఒకటి. చూడండి ఇది ఎక్స్, ఇక్కడ ఏంటి డిగ్రీ 2. ఇది నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్, ఇది లీనియర్ ఈక్వేషనే కాదు. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అన్నారు, 1 వేరియబుల్తో వచ్చేది. అండ్ ఇక్కడ చూడండి డిగ్రీ 2 ఉంది, ఇది కూడా కాదు, ఇది లీనియర్ ఈక్వేషనే కాదు. సో ఒకటే ఉండి 1 వేరియబుల్ ఉన్నది ఏంటి బి. సో ఆన్సర్ వచ్చేసి బి మాట. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ ఈజ్ ఏ సొల్యూషన్ ఫర్ ద ఈక్వేషన్. చూడండి ఇక్కడ ఎంత వేస్తే మనకి 18 వస్తుంది. చూడండి సపోజ్ 2 3 6, ఇంకా 6కి ఎంత యాడ్ చేస్తే చూడండి ఇక్కడ మామూలుగా ఎంత రావాలి మనకి 2 6 సపోజ్ 3కి ఇక్కడ ఎంత యాడ్ చేస్తే చూడండి మనకి ఇక్కడ 18 రావాలి. 18 ఎంత వస్తుంది, 2 9 18 కదా. సో ఇక్కడ చూడండి ఇక్కడ 6 వేసుకుంటే వస్తుంది, లేకపోతే సమ్ ద్వారా కూడా చేయొచ్చు. మీకు అలా కాకపోతే సమ్ ద్వారా, ఇక్కడ చూడండి సమ్ చెప్తాను నేను, సమ్ చెప్తాను చూడండి. లేకపోతే మనం ఓన్గా అయినా చేసుకోవచ్చు. అక్కడ ఏ నెంబర్ వేస్తే మనకి 18 అనేది వస్తుంది. 2 9 18 వస్తుంది. 2 టేబుల్ 18 ఎన్ని టైమ్స్ వస్తుంది, 9 3కి ఎంత యాడ్ చేస్తే 18 వస్తుంది. సపోజ్ 3 అంటే 6 ప్లస్ 3 అంటే 9, 2 9 18. సో 6 అలాగైనా రాసుకోవచ్చు. లేకపోతే సమ్ ద్వారా చూడండి 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 18 ఉంది. ఓకేనా, ఇక 2 ఇంటూ అవుతుంది, ఇటువైపు వస్తే మల్టిప్లికేషన్ చూడండి, ఎక్స్ ప్లస్ 3 ఈక్వల్ టు 18/2. 2 1
2 9s. x plus 3 equal to 9. ఈ 3 ఇటువైపు వెళ్తే -3. 9 minus 3. x equal to ఎంత 6. సో ఆన్సర్ వచ్చేసి 6. నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ x విత్ సాటిస్ఫై ద ఈక్వేషన్ 2x minus 4 minus x equal to 5 minus x. ఇది చూడండి ఇక్కడ ఎంత వస్తుందో మనం చూడాలి. 2x minus 4 minus x equal to 5 minus x. ముందు మైనస్ని ప్లస్తో ఇంటూ చేయండి. -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 minus x. ఇప్పుడు ఈ ఎక్స్ని ఇటువైపు పంపించేద్దాం. ఎక్స్లు అన్నీ ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇటువైపు పంపించేద్దాం. అంటే 2x minus 4 plus x, ఇక్కడ -x ఇటువైపు వస్తే ప్లస్ x equal to 5. 2x 3x 4x మొత్తం 4x. ఈ -4ని అటువైపు పంపిద్దాం అంటే +4. 4x equal to 5 plus 4 ఎంత 9. ఇక్కడ 4 అనేది మల్టిప్లికేషన్ అవుతుంది. ఇటువైపు వస్తే డివైడెడ్ బై అంటే 9/4. క్యాన్సిల్ అవుతే 2.25. డివిజన్ చేయండి. మీకు డివిజన్ చేయడం వచ్చు కదా. సపోజ్ డివిజన్ చూడండి చేస్తున్నాను. 4 2s are 8. 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటాం. మళ్ళీ 4 2s are 8 2 పాయింట్ ఉంది కాబట్టి మళ్ళీ 0 పెట్టుకోవచ్చు. 4 5s are 20. సో ఆన్సర్ వచ్చేసి అంత 2.25. నెక్స్ట్ లాస్ట్ ద ఈక్వేషన్ x minus 4y equal to 5 యాజ్. ఇదేంటి x minus 4y equal to 5 అన్నాడు. దీనికి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి? మామూలుగా ఇది చూడండి, ఇది ఎలా ఉంది మనకి దీని ఆన్సర్ ఏమని చెప్తాం? మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను చూడండి. పాయింట్ అనేది ఎక్కడ రాసుకున్నాను నేను? ఇక్కడ పాయింట్ చెప్పేటప్పుడు ఈ పాయింట్ చెప్పేటప్పుడు చెప్పాను. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ ఉంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అని చెప్పాను మీకు. ఇక్కడ పాయింట్స్ చెప్తున్నప్పుడు ఒక పాయింట్ కింద థర్డ్ పాయింట్ ముందు చెప్పాను అనమాట. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే సపోజ్ ఇక్కడ రాస్తాను చూడండి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఓన్లీ 1 సొల్యూషన్. ఓన్లీ వన్ సొల్యూషన్. అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అని చెప్పాను. ఇన్ఫినైట్ సొల్యూషన్ గుర్తుపెట్టుకోమని స్టార్టింగ్ మీకు మరీ చెప్పాను. ఇదేంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. ఈ ఈక్వేషన్ ఎలా ఉంది? లీనియర్ ఈక్వేషన్. ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 1 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అంటే మెనీ సొల్యూషన్స్ వస్తాయి. దీంతో ప్రాక్టీస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ 4.1కి వెళ్ళిపోదాం. చూడండి మీకు ఇక్కడ ఇంట్రడక్షన్ చెప్పాను కదా నేను, అది ఇదే మాట. ఇంకోండి A1/A2 మీకు ఇక్కడ చూడండి, ఇది చెప్పాను కదా నేను, దానికి సంబంధించింది బాక్స్ మాట. ఇగోండి చూడండి, ఈ ఈక్వేషన్స్ వస్తే కంపారిజన్ ఆఫ్ రేషియో A1 ఈక్వల్ టు అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటే ఓన్లీ యూనిక్ సొల్యూషన్. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ అంటే నో సొల్యూషన్స్. నెక్స్ట్ కోయిన్సైడ్ లైన్ అన్నీ ఈక్వల్గా ఉంటాయి. దానికి ఏంటి? ఇన్ఫినైట్ సొల్యూషన్స్ మాట. నెక్స్ట్ 4 పాయింట్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.